సేకరించాలి. ఇప్పుడు దొరికారు కాబట్టి ఆ వివరాలు కూడా సేకరించి ఇంతకుముందు గంజాయి కేసులో నిందితులు ఈ భద్రాచలంలోని ఇందిరా మార్కెట్ ఏరియాలో ఒక గ్రాసరీ అంటే ఒక కిరాణం షాప్లో షాప్ తెరవగానే ఒక అన్నోన్ పర్సన్స్ వచ్చి షాపు ఓనర్ మెడలో నుంచి బంగారు చైను తర్వాత పుస్తల తాడు లాక్కొని వెళ్ళారు. దాంట్లో మేము కేసు కట్టడం జరిగింది 43/2025. దాంట్లో ఆ నిందితులు 2 సిగరెట్లు ఒక బింగో ప్యాకెట్ అడిగారు. బింగో ప్యాకెట్ అడిగితే ఆ షాప్లో ఓనర్ అతను ఆవిడ తెచ్చివ్వగానే వాళ్ళు ఫోన్పే ద్వారా వాళ్ళు ఉన్న స్కానర్కి స్కాన్ చేయడం జరిగింది. వెంటనే మేము పోలీసు వారికి అంటే స్కాన్ చేసిన వెంటనే ఆమె మెడలోని పుస్తల తాడును తర్వాత నాన్ తాడును లాక్కొని వెళ్ళడం జరిగితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇస్తే నేను మా పార్టీ అంతా వెళ్ళి అక్కడ క్లూస్లన్నీ అంటే సీసీటీవీ కెమెరాలు అవన్నీ వెరిఫై చేశాము. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన స్కానర్ నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఫోన్పే ద్వారా నుంచి. అప్పటి నుంచి ఆ నిందితులు అక్కడ లాక్కొని వెళ్ళిన వెంటనే 3వ నిందితుని సారపాక దగ్గర ఎక్కించుకొని వాళ్ళు ఏపీ వైపు వడ్లమూడి విలేజ్కి వెళ్ళి A1 నిందితుడు సొంత ఊరైన వడ్లమూడికి ఏపీకి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఒక లాడ్జ్లో తలదాచుకున్నారు. దాని తర్వాత వీళ్ళ ఖర్చులు లేవని చెప్పి A2 A3 అడగగానే A1 సొంత ఊరు కాబట్టి అక్కడ ఒక 40,000 అప్పు తెచ్చి అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చేబోదం తెచ్చేసి చెరకు 20,000 ఇచ్చి మీరు వెళ్ళండి, ఇవి అమ్మిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పంచుకుందామని చెప్తే వాళ్ళిద్దరూ ఆ 20,000 తీసుకొని వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ జల్సాలు చేసి ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత A2 మళ్ళీ భద్రాచలం తిరిగి వచ్చాడు. భద్రాచలం తిరిగి వచ్చిన తర్వాత వెహికల్ చెకింగ్లో మాకు 11వ తారీఖు పట్టుబడడం జరిగింది. అతన్ని మేము రిమాండ్ పంపడం జరిగింది. ఈరోజు A1 మరియు A3 ఇద్దరు కలిసి బంగారు చైన్ అమ్ముదామని చెప్పేసి దాన్ని తీసుకొని వాళ్ళ క్రైమ్లో ఉపయోగించిన మోటార్ సైకిల్పై వాళ్ళు భద్రాచలం నుంచి సారపాక వైపు వెళ్తుంటే మా పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి ఏదైతే చైన్ స్నాచింగ్లో వాళ్ళు బంగారాన్ని దొంగతనం చేశారో అది పూర్తి బంగారాన్ని మేము రికవర్ చేయడం జరిగింది. అటు బంగారాన్ని మరియు క్రైమ్లో ఉపయోగించిన వెహికల్ను మరియు వాళ్ళు ఉపయోగించిన మొబైల్ను మేము ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకొని ఈరోజు నిందితులను మేము రిమాండ్ పంపడం జరుగుతుంది. అట్లాగే నిందితులను కూడా కఠినమైన శిక్ష పడడానికి మేము TIP పరేడ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. On 19 February 2025 at around 6 a.m. at Indira Gandhi market area, a shop named Prasad Kiranam store was there. So what happened when the shop was opened? Accused A1 and A2, A1 who was a pillion rider and A2 who was the rider, came to shop of Dontu Shushila, wife of Prasad, and asked for some chips and cigarettes. And when this Dontu Shushila get the chips and cigarette out and asked them to pay 40 rupees, so they snatched the gold chain worth 64 grams and chain of black beads of 30 grams worth rupees 2,35,000. This entire chain incident, snatching incident, occurred with Dontu Shushila and this A1 and A2. While A1 snatched the gold chain, A2 was riding on the bike waiting for A1 to come. The phone used to pay 40 rupees was of A2. तो A2 के फ़ोन से फ़ोन पे हुआ. Then what happened? They after snatching the chain, they started running towards Sarapaka. And immediately when the victim informed the police, police stormed into action. And because it was a grave offence in the 2,35,000 in complete daylight, and such type of incident should not happen in Bhadrachalam. So I immediately formed 2 teams under supervision of B. Ramesh, Inspector of Police, and B. Ramakrishna. They immediately checked the CCTV cameras nearby. These 2 work under the analyzed CCTV cameras.